రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా నేను 100 సార్లు చెప్పాను ఇప్పటికీ. రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా భూమి మీద పెట్టినోడు ఎవడు నష్టపోలేదు. కాకపోతే లీగాలిటీ, ప్రాపర్ పర్మిషన్స్ ప్రాజెక్ట్ ఉండాలి, రేరా ఉండాలి, సంబంధిత ఏవైతే గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే కొనుక్కోవాలి. సంగారెడ్డి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ మెట్రో ఎక్స్పాన్షన్ అంతవరకు. అంతకుముందు సిటీలో ఉంది. ఇప్పుడు సంగారెడ్డి, అటు పటాన్ చెరువు, అట్లా ఇటు ఆల్రెడీ నాగోల్ దాకా ఉంది, ఇంకా ఫర్దర్. సో మాట్లాడుతున్నారు. సో సంగారెడ్డి ఏంటంటే ముంబై హైవే కింద వస్తుంది. మీకు గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, ఇష్నాపూర్, పటాన్ చెరువు, ఐఐటి కంది, సంగారెడ్డి, అట్లా పెద్దాపూర్, సదాశివపేట్ అంతవరకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సదాశివపేట కూడా ఆల్మోస్ట్ 90-100 కిలోమీటర్ల లోపు కూడా వెంచర్స్ వెళ్ళిపోయినాయి. సో మీరు దూరంగా వెళ్తున్న కొద్దీ రేట్ తక్కువ ఉంటుంది. దగ్గర సిటీ దగ్గర కొనుక్కుంటే మాత్రం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సంగారెడ్డిలో మీకు గజం 40-50 వేలు దాకా నడుస్తుంది రోడ్ సైడ్ అయితే. అదే ఇన్సైడ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏమవుతుంది, సంగారెడ్డి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇష్నాపూర్, పటాంజలి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఐఐటి కంది పెద్ద ల్యాండ్ మార్క్ బిల్డింగ్. ఐఐటి కంది కూడా మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసినట్టు నేను చాలాసార్లు చెప్పాను, ఎంత